హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళే రోజు షూట్ చేసిన వీడియో క్లిప్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అమ్మ అయితే గారెలు వేసింది. అయితే 1:00 అవుతుందండి. ఈరోజు సాటర్డే కాబట్టి మేమైతే వెంకటేశ్వర స్వామి గుడిలో భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాము. పొద్దుటి నుంచి వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా బద్ధకం వచ్చేస్తుంది. నా వీడియో పనులు కూడా నాకు చేసుకోబుద్ది కాదు. వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా సాయంత్రం ఎలాగో రిటర్న్ జర్నీ ఉంది. ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాను, సర్దేసుకున్నాను. ఇంక ఇదిగోండి పిల్లలకి తలస్నానాలు చేపించి నేను కూడా అయితే రెడీ అయిపోయాను. మా వారు కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడైతే మేము భోజనం చేసేసి వస్తామండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మేము గుడి దగ్గర నుంచి వచ్చేసరికి అమ్మ అయితే తాటిగారులు వేస్తుందండి. చూసారు అప్పుడు ఎన్ని గారెలు అయితే వేసేసిందని. అమ్మ ఇంకా మేము ఈరోజు వెళ్ళిపోతాం కాబట్టి ఇవి వేసేసి కొంచెం చల్లారి పెట్టేసాక ప్యాకింగ్ చేద్దామనేసి వేస్తుంది. నెక్స్ట్ మా రచ్చివత్త అయితే అరుసులు వేస్తున్నాను, వీడియో తీసుకుంటావా అనేసి అడిగితే ఇటైతే వచ్చానమాట. మా రచ్చివత్త ఎవరిదో చుట్టాలది పెళ్ళి ఉందంటండి. వాళ్ళకి పెళ్ళిలోని అరుసులు పెడతారు కదా, అలాగా వాళ్ళ అరుసులు కావాలని అడిగారనేసి వాళ్ళ కోసం అయితే అత్తయ్య అరుసులు అయితే వేస్తున్నారు. ఆల్రెడీ నేను అరుసులు ప్రాసెస్ అంతా నేను వీడియో పెట్టానండి. పుట్టింట్లో వ్లాగ్స్ అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లోని, అందులో ఉంటాయండి వంటలన్నీ చూడండి. ఇంకా నేను షుగర్ మిషన్ తీసుకొచ్చానని చెప్పాను కదండి. సో నిన్నేమో మా పెద్దింట్లో చిన్నమ్మకి చేశాను. ఇంక ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, అమ్మకు ఒకసారి షుగర్ టెస్ట్ చేద్దాము అనేసి ఇంకా అమ్మకైతే షుగర్ టెస్ట్ చేస్తున్నాను అనమాట. మా అమ్మకి అస్సలు నోరు కట్టుండదండి. స్వీట్ తినొద్దు అన్నా కూడా తింటూనే ఉంటుంది. ఇంకా మ్యాంగో లాంటివి తినొద్దు అన్నా తింటుంది అనమాట. ఇంక ఏది వద్దంటామో అది ఖచ్చితంగా తినేస్తూ ఉంటుందండి మా అమ్మ అయితే మాత్రము. ఇంకా షుగర్ లెవెల్స్ అలా పెరిగిపోతూ ఉంటాయి అనమాట మా అమ్మకి. సో అందుకనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్గా టెస్ట్ చేయించుకుంటూ ఉంటుంది. ఇంకా 2 రోజుల నుంచి వెళ్ళలేదంట. ఇంకా నేనైతే ఇది ఉంది కదా దీంతో టెస్ట్ చేస్తానన్నాను. చూడండి అసలు షుగర్ వాల్యూస్ ఎంత వచ్చేసినాయో. మా అమ్మకి 213 ఉంది. షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంత ఉందండి, ఇంకా వేసుకోకపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ షుగర్ మిషన్ అమెజాన్లో చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కామెంట్లో పెంచేస్తాను చూడండి. 350 రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇది. ఇంకా నేను ఊరు నుంచి వచ్చినప్పుడు జస్ట్ ఒక బ్యాగే తీసుకుని వచ్చానండి. కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చూసారా మొత్తం 5 బ్యాగులు అయిపోయినాయి. ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అన్నది హైదరాబాద్ వెళ్ళాక చూపిస్తానండి. ఇది మాత్రము మా భోజనాల సంచి అనమాట. ఇప్పుడు ట్రైన్లో తినడం కోసం పెట్టింది, అలాగే రేపు అక్కడికి వెళ్ళాక తినడం కోసం కూడా పెట్టేసింది అండి మా అమ్మ. ఇంకా అయితే మాత్రము ఇవన్నీ పిండి వంటలు అనమాట. అంటే పిల్లల కోసం చేసిన స్నాక్స్ అన్నిటిని ఇందులో పెట్టింది. మా నాన్న షాప్ క్లోజ్ చేస్తారు కదండి, బిస్కెట్ ప్యాకెట్లో ఉండిపోతే అవి కూడా ఇచ్చిందనమాట. సో ఇవన్నీ ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను. ఇవన్నీ ఏంటి అన్నది మాత్రం హైదరాబాద్ వెళ్ళాక ఓపెన్ చేస్తానండి. అసలు నేను వచ్చాను కానీ ఏ పని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. షార్ట్లు ఎడిట్ చేసి ఉంచాను, వాటిని కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. అలాగని అమ్మకి కూడా నేను ఏమీ హెల్ప్ చేయలేదు. అసలు ఎంత తలనొప్పి వచ్చిందంటే నాకు, చాలా ఎండ అనమాట. ఎంత ఎండ అంటే ఇంకా అది సమ్మర్ కన్నా దారుణమైన ఎండలా ఉందండి. ఇంకా నాకు తలనొప్పి వస్తే ఇంకా మళ్ళీ ఒకటి మైగ్రేన్ ట్యాబ్లెట్ వేసుకున్నాక అప్పుడు ప్రయాణానికి నాకు తలనొప్పి అయితే తగ్గిందనమాట. నేను మా అమ్మతో అదే అంటున్నాను, ఎలా ఉంటున్నావమ్మా అసలు ఇంత వేడిలో, ఆ వంటలు ఇవన్నీ నీకు అవసరమా, వద్దు కదా మానేయచ్చు కదా అంటే, అయ్యో ఏం చేసేసానే బాబు అనేసి అంటదండి. మా అమ్మ ఎన్ని వంటలు చేసినా అసలు పనిలాగానే ఫీల్ అవ్వదు. నాకు వంట అంటేనే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఇంకా ట్రైన్లోకి మాత్రము అమ్మ పచ్చిరొయ్యలు మామిడికాయ అయితే వండిందండి. నాకు ఇష్టం అనేసి అది వేసుకుని తినేసాను. వరుసగా నేను 1 వీక్ నుంచి వీడియో సరిగ్గా పెట్టకపోవడము, ఛానల్ అయితే చాలా డౌన్ అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు నేను దాన్ని పైకి లాక్కుంటా రావాలి. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తే కానీ అది ఇంకా పైకి లేగదు. టైం అయితే 5:00 అవుతుందండి. జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకోండి ఈ లగేజ్ అంతా సర్దుకోవాలి. ఫస్ట్ అయితే అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవి ఇచ్చిందనమాట. అంటే మా అమ్మ అసలు మాకు అక్కడ నైట్ తినడానికి మళ్ళీ ఈరోజు ఇంటికి వెళ్ళగానే వంట ఏం చేసుకుంటాము అనేసి టిఫిన్ ఇచ్చేసింది. అంటే ఆవలు వేసింది అనమాట, పెరుగ్గారులు అంటారు కదండి, ఆవలు వేసి ఇచ్చింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ అన్నం ఒకటి వండుకో, కూర నేను వండేసి ఇచ్చేస్తున్నాను అనేసి అమ్మ పచ్చిరేలు వండిచ్చింది.
అంటే పచ్చిరొయ్యలు అంటే ఆకులు పెట్టించిందండి, దాన్ని కొంచెం వేపుడు కింద పెట్టుకుంది. చేపలు ఏపుడు పెట్టించింది, చేపల కూర ఉంది. ఇలాగ అన్నీ చేసి మా అమ్మ ఇచ్చిందనమాట. మా అమ్మకి ఎంత పెట్టినా కూడా ఇంకా ఇంకా పెట్టాలనే అనిపిస్తుందండి. మీ అమ్మలు కూడా ఇంతేనా అన్నది కామెంట్ చేయండి. ఎంత పెట్టినా కూడా ఇంకా ఏదో ఒక మూల ఖాళీ ఉందా, ఇంకా ఏమైనా దొరుకుదాం అనేసి చూస్తుంది అనమాట మా అమ్మ. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అంటే ఆవలు అవి ఎలాగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకో, ఎప్పుడుకో తింటారు కదా అనేసి చెప్పింది అమ్మ. సో ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఆవళ్ళు, చేపల పులుసు, ఇగురు, చేపల ఏపుడు, పచ్చిరొయ్యలు ఇవన్నీ ఇచ్చిందనమాట. పచ్చిరొయ్యలు అయితే 2 కేజీలు కొని వాటిని ఆగిలి పెట్టించిందండి. ఇవి ఒక 1 వీక్ వరకు వాడుకోవచ్చు, కొంచెం కొంచెంగా రోజు కూరల్లో వేసుకొనేసి అమ్మ అయితే చెప్పిందనమాట. నేను వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ అని చెప్పాను కదా మీకు, ఇంకొన్ని 4 బ్యాగులతో ఎలా అయితే వచ్చాయి మేము ఇప్పుడు ఇంటికి. ఇవన్నీ ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అన్నది మీకైతే నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో దాచుకోవాల్సినవి అయితే ఫ్రిడ్జ్లో దాచేస్తానండి. ఇంకోండి ఇప్పుడైతే నేను ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవి, మిగతావన్నీ మాత్రము కొద్దిసేపు అయ్యాక మీకు ఇవన్నీ చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను అన్నది. ఇగోండి ఇది అమ్మ రాత్రి అన్నం పెట్టించింది ట్రైన్లో తినడానికి. ఇక్కడ వరకు పెట్టేసింది అనమాట, నిండుగా పెట్టేసింది. అంత వద్దు ఎక్కువైపోతుంది అన్నా కూడా, ఎక్కువైనా మిగిలిన పర్లేదు కానీ తక్కువైతే మీకు ఆకలి తీరదు కదా అనేసి అమ్మాయిలు ఎక్కువ పెడుతుందండి. ఈ అన్నం అయితే బాగానే ఉంది, నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. నేను కొద్దిసేపు ఆగి అన్నం తినేస్తాను. ఇంకైతే మాత్రం ఇంకోండి అమ్మ ట్రైన్లో తినడం కోసము పచ్చిరొయ్యలు, మామిడికాయ వండింది, అలాగే చేపల కూర కూడా వండిందనమాట. ఇది కూడా పెట్టించిందండి. అయితే పచ్చిరొయ్యలు, మామిడికాయ కూర అయితే మాకు సరిపోయిందనమాట. ఇంక చేపల కూర ఉండిపోయింది, ఆఫ్టర్నూన్ తినాలి. సో ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళగానే నువ్వు ఏం టిఫిన్ వేసుకుంటావు, లేట్ అయిపోతుంది ఎందుకులే అనేసి అమ్మ అయితే గారెలు వేసి దాన్ని పెరుగులో వేసి ఇచ్చిందండి. మేము వీటిని ఆవళ్ళు అనేసి అంటాము. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆఫ్టర్నూన్ వంట ఏం చేసుకుంటావులే అనేసి అమ్మ అయితే చేపల్ని వేపిచ్చేసి ఇచ్చిందండి. కొంచెం చారు పెట్టుకుని అన్నము వండేసుకో సరిపోతుంది, ఇది వేసుకుని తినేయచ్చు అంది. ఇంకా పెరుగు ప్యాకెట్లు కూడా ఇచ్చిందండి అమ్మ. ఇది ఏంటంటే ఎలాగైనా అక్కడ కొంటానమ్మా అని చెప్పినా కూడా అమ్మ వినదండి. ఇంట్లో ఉన్న పెరుగు ప్యాకెట్లు ఇచ్చింది. ఒకటేమో ట్రైన్లో వేసుకుని తినేసేయండి అని ఇచ్చింది. అయితే కూరలు ఎక్కువ మిగిలిపోతున్నాయి అనేసి కూర వేసుకునే తినేసాం మేము. పెరుగు ప్యాకెట్ చింపితే మళ్ళీ ఎక్కడ ఒలిగిపోతుందో, బ్యాగ్ అంతా అయిపోతుందని చింపలేదు. ఇది అక్కడికి వెళ్ళాక తినండి అనేసి వేసి ఇచ్చిందనమాట. మా అమ్మకి ఎంత పెట్టినా ఇంకా ఇంకా పెట్టాలని అనిపిస్తుందండి. చూసారా, ఇప్పుడైతే ఇవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఇంకా ఉన్నాయి చాలని. ఇవన్నీ నేను లేచిన తర్వాత అయితే చూపిస్తాను. మార్నింగ్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదండి. తర్వాత అయితే ఫుల్గా పడుకున్నానండి, చాలా రెస్ట్గా పడుకున్నాము. అంటే కరెక్ట్గా 5:30కి పడుకున్నాము. మళ్ళీ నేను లేచేసరికి 11 o'clock అయ్యింది. నాతో పాటు పిల్లలు కూడా అంత ఫుల్గా నిద్రపోయారు. మా ఆయన మాత్రం ముందే లేచిపోయినట్టున్నారు. ఇంకా లేచిన తర్వాత అయితే మాత్రము నేను త్వరగా అయితే ఫ్రెష్ అయిపోయానండి. ఇల్లు చాలా చిరగ్గా ఉంది. మెయిన్గా ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా, నొసములు అంటారు చూసారా, అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇల్లంతటినీ మళ్ళీ డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. అయితే అన్ని పనులు ఒకే రోజు చేయలేదండి, రోజు కొంచెం కొంచెంగా చేసుకుంటూ వస్తాను. ఫ్రైడే కల్లా ఈ ఇంట్లో డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు చేస్తానో. ఈ రోజైతే మాత్రము నార్మల్గా ఎవ్రీడే నేను ఎలా క్లీన్ చేస్తాను అలా అయితే క్లీన్ చేస్తాను. అయితే ఈ వ్లాగ్ పెద్దదైపోద్ది కాబట్టి నేను ఈ వ్లాగ్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చాను అనేది మాత్రమే చూపిస్తానండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో మాత్రము ఊరు నుంచి వచ్చిన తర్వాత, అంటే నర్సాపురం నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంట్లో చేసుకున్న పనులు ఏమేమి అన్నది మాత్రము ఇంకొక వ్లాగ్లో అయితే చూపిస్తానండి. అంటే ఈ రోజు మాత్రము నార్మల్ రొటీన్, ఎవ్రీడే ఇంట్లో ఉంటే ఎలా రొటీన్ క్లీన్ చేసుకుంటానో అలా క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. రేపటి నుంచి ఒక్కొక్క గది నీట్గా డీప్ క్లీనింగ్ చేసుకుంటూ వద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు కంప్లీట్ అవుతుంది ఏంటి తెలియదు, కానీ ఫ్రైడేకి వరలక్ష్మి వ్రతం చేసుకునే టైంకి ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 1 week మీకు క్లీనింగ్ బ్లాగ్సే వస్తాయండి. ఫస్ట్ అయితే అసలు నర్సాపురం నుంచి ఏమేమి తెచ్చుకున్నాను, అంటే నా పుట్టింటి నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అన్నది అయితే మీకు చూపిస్తానండి. అసలు అమ్మ ఏమేమి పెట్టింది ఏంటి అన్నది కూడా నాకు తెలీదు. నేను చాగల్ నుంచి నర్సాపురం వెళ్ళేసరికి అమ్మ అన్నీ నా కోసం ప్యాక్ చేసేసి ఉంచేసింది. ఎందుకంటే నెక్స్ట్ డేనే మాకు రిటర్న్ జర్నీ, ఎక్కువసేపు ఉండం అక్కడ అనేసి అమ్మ అయితే అన్నీ రెడీ చేసుకుని ఉంచేసింది అంటండి. సో ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అన్నది అయితే మీకు చూపిస్తాను. నిజానికి ఏమేమి తెచ్చుకున్నాను అన్న విషయం నాకు తెలీదు, నేను చూస్తూనే మీకు కూడా చూపిస్తానండి. ఇవన్నీ ఇప్పుడు నేను డబ్బాల్లో అయితే ప్యాక్ చేసుకోవాలి. ఇది కారపూస అండి. మొన్న అమ్మ ఫోన్ చేసింది, ఎన్ని రోజులు ఉంటా నరసాపురం వచ్చిన తర్వాత అని అడిగిందండి.
ఉండనమ్మా, నైట్కి వస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోతాను అని చెప్పాను. సో అందుకనేసి అమ్మ మనుకి ఇష్టం అనేసి కారపూస అయితే చేసిందండి. మనుకి మా హస్బెండ్కి టేస్ట్ అన్నీ ఒకటేనండి, చక్కగా స్నాక్స్ని చాలా ఇష్టపడి తింటారు. సో కారపూస అయితే తెచ్చుకున్నాను. అమ్మ అయితే పాకుండలు కూడా చేసిందండి. ఇవ్వండి పాకుండలు. మా అమ్మ చక్కగా ప్యాకింగ్ చేసేస్తుందండి ఇవన్నిటిని, చాలా బాగా చేస్తుంది. నేను మా ఇంట్లో అంటున్నానండి, నిన్న రాత్రి ట్రైన్లోని మా అమ్మకి ఎన్ని పెట్టినా ఇంకా పెట్టినట్టే అనిపించదండి, పెడుతూనే ఉంటుంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి, మా అమ్మ లాంటి అత్తగారు నీకు దొరికింది అనేసి మా ఆయనతో అంటున్నాను అనమాట. మా ఆయన పాప నేను మాట్లాడేదానికి సమాధానం చెప్పలేరు, అలా సైలెంట్గా ఊరుకుంటారండి. జంతికలు చేసిందండి మా అమ్మ. అసలు ఏమీ నాకు తెలియదు, అమ్మ ఏమేమి చేస్తుంది ఏమిటి అన్నది నాకు తెలియదండి. ఇప్పుడు మీకు చూపిస్తూనే నేను చూశాను అండి. జంతికలు అయితే చేసింది. ఈ అట్టపెట్టలో ఏం పెట్టిందో చూద్దామండి. చాలామంది నేను మా పుట్టింటి నుంచి ఏమేమి తెచ్చుకున్నాను ఇలా పెట్టినప్పుడు, నువ్వు చాలా లక్కీ భవాని, మీ అమ్మ నీ కోసం అన్నీ చేసి పెడుతుంది అని ఇలా కామెంట్ చేస్తారండి. కొంతమంది ఉంటారండి అసలు ఎంత కుళ్ళుకుంటారంటే, ఇంకా నేను వెళ్ళి మా అమ్మకి బోర్డు పని చెప్పేశాను, మా అమ్మ నా కోసం ఇవన్నీ చేసి ఇచ్చేసింది, ఎప్పుడు తినడమే తప్పించి వాళ్ళకి ఏం పెట్టదు అని ఇలాగ చాలా రకరకాల కామెంట్స్ అయితే పెడతారండి. ఇప్పుడు నేను మా పుట్టింటి నుంచి నేను ఏం తెచ్చేసుకుంటున్నానండి, ఆస్తులు లేకపోతే కోట్లు లక్షలు ఇలా ఏం తెచ్చుకోవట్లేదు కదా మా ఇంటి దగ్గర నుంచి. అమ్మ తనకు వచ్చిన పిండి వంటలు ఏవో చేసి పిల్లల కోసం పెడుతుంది, ఒక 4 రోజులు తింటారన్న ఉద్దేశంతో. దానికి కూడా చాలామంది ఇదైపోతూ ఉంటారనమాట. ఇంకోండి అమ్మ అయితే కజ్జికాయలు చేసిందండి. ఇది యాక్చువల్గా అమ్మ కాల్చిందంట. మా అత్తయ్య ఉంటారండి, జ్యోతత్తయ్య, అంటే ఉమా అంటాను చూసారా, ఉమా వాళ్ళ అమ్మ అనమాట. అంటే మా అమ్మకి 4వ తమ్ముడండి. సో తను వాళ్ళ మిస్సెస్ అనమాట అత్తయ్య. తను చేసి ఇచ్చారంట, ఇలాగ షేప్ చేసి ఇలాగ లోపల ఇవి పెట్టి ఇచ్చారంట. ఇంకా అమ్మాయి వీటిని కాల్చిందంట నూనెలోని. అత్తయ్య బాగా చేస్తారండి గజ్జికాయలు. అత్తయ్య అయితే గజ్జికాయలు చేసిచ్చారు. అమ్మకి మొన్న వెళ్ళినప్పుడు చెప్పానండి, ఇక్కడ డీమార్ట్లో అవి నాకు సరిగ్గా పొట్టు మినపప్పు కనపట్టలేదమ్మా, ఒకసారి నువ్వు ఒక ప్యాకెట్ తీసుకుని వస్తావా అంటే అమ్మ అయితే ఒక పొట్టు మినపప్పు ప్యాకెట్ కొనుంచిందండి. సో ఇదైతే నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను. మా వారు ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా దాన్ని ఏమంటారు, సాయి మినపగుళ్ళు ప్యాకెట్స్ తీసుకొస్తున్నారు తప్పించి ఇది కనిపించట్లేదేమో, మరి అందుకే తేవట్లేదు. సో ఇంకా ఇది తీసుకున్నాను. మొన్న తీసుకురమ్మన్నాను, మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు. అప్పుడు కూడా మా వారు ఏం తీసుకొచ్చారు, సాయి మిరపగుళ్ళు బద్దలు తీసుకొచ్చారండి. ఈ పొట్టు మిరపప్పు మాత్రం తీసుకురావట్లేదు అనేసి ఇంకా అమ్మ చేత తెప్పించుకున్నాను అనమాట. అమ్మ ఇంట్లో ఉంటే ఇంక ఇచ్చింది. ఇంకా ఇదిగోండి మా మేరీ, పిల్లలు ఆడుకుంటారు అనేసి ఈ డొక్కులు ఇచ్చిందండి. ఎందుకే ఈ డొక్కులు అన్నా కూడా ఏం లేదు, పిల్లలు ఆడుకుంటారు, పట్టుకెళ్ళి అనేసి మొత్తం ఇవి 4 ఏమో చిన్న డొక్కులు ఇచ్చిందండి, ఒకటేమో పెద్ద డొక్కు తీసుకొచ్చింది అనమాట. నాన్నకి ఒంట్లో బాగోకపోయిన తర్వాత ఇంకా షాప్ అయితే ఏమీ ఓపెన్ చేయట్లేదండి. ఇంకా అందుకనేసి అమ్మ షాప్లో ఉన్న బిస్కెట్స్ అవన్నీ నన్ను పట్టుకెళ్ళిపోమంది. అయితే నాకేమో అంత ఎక్కువగా పిల్లలకి బిస్కెట్లు పెట్టడం ఇష్టం లేదు, నాకు ఎక్కువ వద్దు అనేసి డార్క్ ఫ్యాన్సీ ఎన్ని బిస్కెట్లు ఉన్నాయో అన్నీ నేనైతే తెచ్చుకున్నాను. ఇది మా వారికి ఇష్టమని ఇది ఒకటి తీసుకున్నానండి. తర్వాత ఇంకా ఏయో చాలా చిన్నవి ముడులు కట్టేసి పెట్టిందండి. అమ్మకి షుగర్ ఉండడము, ఎవరైనా సారవి పెట్టినవి కూడా తినట్లేదు అనమాట. ఇలా ఉంచేసి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాకు ఇచ్చేస్తుందండి. ఇవి అరిసెలండి. ఇందాక మీకు అరిసెలు ప్రాసెస్ చూపించాను కదా, అత్తయ్య అరిసెలు చేస్తున్నారు అనేసి. అత్తయ్య 3 అరిసెలు అయితే ఇచ్చారు. ఇవి ట్రాఫిక్లో ఇరిగిపోయినాయండి, 3 అరిసెలు ముక్కలు అయిపోయినాయి. అసలు ఏమీ లేవు అనేసి అంటే అత్తయ్య గారేమో ఆవకాయ పచ్చళ్ళు పెట్టించారండి. అదేమో ఆటో స్టాండ్లో మర్చిపోయి వచ్చేసాను. ఇంకా పచ్చళ్ళు ఏమీ లేవన్నారు అనేసి అమ్మ అయితే తొక్కుడు మామిడికాయ పచ్చడి తాలింపేసి అయితే ఇచ్చిందండి. ఇవన్నీ నేను చాగల్లో ఉండగానే చేసేసి ప్యాక్ చేసి ఉంచిందండి అమ్మ, ఇప్పుడు ఏమీ చేయలేదు. ఇంకా ఇవిగోండి నేను చెప్పాను కదా, ఇంటి దగ్గర ఎవరైనా చంటిపేట సారు పెట్టినా ఏ సారు పెట్టినా అవి అమ్మ షుగర్ ఉంది అనేసి తినకుండా అలా ఉంచేస్తుంది అనమాట. మా వారికి స్వీట్స్ ఇష్టం కదండి, ఇలాగ ప్యాకింగ్ చేసేసి ఉంచేస్తుంది.
మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఉంటాను అనమాట ఇవి. మా వారు తింటారు స్వీట్ ఎక్కువ. ఇప్పుడు ఆయన కూడా భయపడుతున్నాను, నేను లావ్ అయిపోతున్నాను, స్వీట్ ఎక్కువ తినేస్తున్నాను తిన్నంటున్నారు. నాకు అస్సలు స్వీటే తినబుద్ధి కదండి. బాగా నీరసం వచ్చేసి కళ్ళు తిరిగిపోతున్నా అన్నప్పుడు మాత్రమే స్వీట్లు తింటాను. చూసారా ఎన్ని ఉంచిందో మా అమ్మ. ఇవన్నీ సారు పెట్టినవేనండి. మొత్తం ఇంకొండి 3 సంచులు పెట్టింది. సంచి లోపల సంచి ఇదొకటి మొత్తం ఇన్ని ఉన్నాయి అనమాట. ఎవరో సారు పెట్టినట్టు ఉన్నారు అమ్మకి. నెక్స్ట్ ఇంకా నేను మీ ఇందాక బ్లాగ్లో చూపించాను కదా స్టార్టింగ్లోని, అమ్మ తాటిగారులు వేస్తుంది. ఇదొక్కటే నేను వచ్చే ముందు వేసిందండి. మళ్ళీ ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవ ఉండవు కదా ఇవనేసి ఇవి వేసింది అనమాట. అమ్మో చీమలు దూరేసింది, ఇందులోకి చీమలు దూరేసింది. ఇంకోటి తాటిగారులు. ఇవి నాకు మా చిన్నమ్మకి, హైదరాబాద్ చిన్నమ్మ ఉంది కదా, తనకు కూడా కొన్ని వేసి పంపించండి. తమ్ముడికి ఫోన్ చేశాను, రేపు రాఖీ పండగ కదా, ఈ నైట్కి వచ్చేసేయి, ఇవి ప్యాక్ చేసి ఉంచుతాను నీకు, రేపు రాఖీ కట్టేస్తాను వెళ్ది కానీ అని చెప్పానండి. సరే అక్క వస్తానన్నాడు వాళ్ళిద్దరూ. సో ఇవి పుట్టిన నుంచి అయితే తెచ్చుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ అయితే నేను సర్దాలి. ఇవి ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ అమ్మిచ్చినవన్నీ సర్దుకోవడానికి నా దగ్గర పెద్ద పెద్దవి ఏమీ కంటైనర్స్ లేవండి. ఇది పెద్దది క్యాన్ ఉందనమాట. కజ్జికాయలు ఇరగకుండా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసింది మా అమ్మ అట్టపెట్టిలోని. ఇంక ఈ కజ్జికాయలు అయితే ఈ క్యాన్లో పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంకా తాటిగారులు ఇచ్చింది. ఈ తాటిగారులు నాకు కొన్ని, మా చిన్నమ్మకు కొన్ని కదా, నావి నేను తీసుకుని ఈ క్యాన్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా కారపూసకి పెద్దది ఏమీ లేదు, ఇంకా అందుకనేసి 2 చిన్న కంటైనర్స్లోకి అయితే పెట్టుకున్నాను. ఇంకా కొంచెం కారపూస ఏమో చిన్నమ్మకి తీసానమాట. ఇంకా జంతుకులండి చాలా వరకు పగిలిపోయాయి. తనిష్కాలు వచ్చారు కదండి, సో తనిష్కకి 2 గారెలు జంతుకులు ఒకటేమో కజ్జికాయ అయితే పెట్టి ఇచ్చానమాట వాళ్ళ మమ్మీకి తీసుకెళ్ళేమని. సో ఇంకోండి ఇలా అయితే సర్దుకున్నాను. పాల క్యాన్లో కూడా వేసేసానండి, ఇంకా కంటైనర్స్ ఏమీ లేవు అనేసి. మీ ఇంకా పోకుండా వేయడానికి ఏమీ డబ్బాయే లేదు నా దగ్గర, ఇంకా అలా కవర్లో ఉంచేసాను. ఇంకోండి పచ్చడి, ఇవన్నీ అయితే అక్కడ నుంచి తెచ్చుకున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్.